గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చౌహాన్ ఛానల్ కి. మేము ఎక్కడ ఉన్నామంటే ఈరోజు చెప్పేస్తా ప్లేస్ పేరు. మేము నాగ్పూర్ లో ఉన్నాం. ఆరెంజ్ ఆఫ్ ఇండియా అంటే నాగ్పూర్ అన్నమాట. ఎండ అంత లేదు కానీ సన్లైట్ అయితే మా ముఖం మీద కొడుతుంది. అంతే మనం కిందకి వచ్చినాం వాకింగ్ చేయడానికి. నేను చూపించిన బంగ్లా, ఇందులో ఒక మేము హారర్ స్టోరీ చెప్తాం ఇప్పుడు. హారర్ స్టోరీ మీరు ఊహించారు కూడా. అలాంటి స్టోరీ చెప్తాను మాకు ఇప్పుడు మీ అందరు. ఇది నేను ఇక్కడ పెట్టకూడదు కానీ ఏళ్ళకి ఒక బ్యాడ్మింటన్ మా డాడీ థింగ్స్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. గుడ్ బంగ్లా లాగా ఉంది, చాలా ఏళ్ళది ఇది. అంటే 2000 చాలా ఇయర్స్ అన్నమాట. మొత్తం పాడవాడు లోపల ఏముంది మాకు కుక్కలు ఉంటాయి. కుక్కలు ఇల్లు అది. కుక్కలు ఎండ ఎక్కువ అంటే లోపల పోయి మంచిగా ఉంటాయి కదా, లోపల చల్లగా. లోపల ఇట్స్ వెరీ డేంజరస్. దాని కుక్కలు ఉన్నాయి కదా, దట్స్ వై. అంటే ఇది మొత్తం గ్రౌండ్, మొత్తం వాకింగ్ చేయడానికి వేసిండు అనమాట. మా బాబాయ్ వేసిండంట, కానీ వర్షం వల్ల ఇది గట్టిగా అయిపోయింది. మట్టి వర్షం వల్ల మట్టి గట్టిగా అయిపోయింది. స్మూత్ చేయాలి. మంచిగా మట్టి దొరికింది. సో ఇది బేర్ ఫుట్ వాక్ చేయనింగే, కానీ దాని పరిస్థితి ఎట్లా అయిపోయింది, గట్టిగా అయిపోయింది. మొత్తం వర్షం పడ్డది నిన్న. మాకు చెప్పులు వేసుకొని కూడా ఫీల్ అవుతుంది. చాలా గట్టిగా ఉంది అనమాట మొత్తం. ఎస్, ఇంకా దాంట్లోనే షూట్ చేస్తున్నాం మేము. మదన్ కాగ్ లేదు మా కింద నేబర్స్ వాళ్ళతో తీసుకుంటున్నాం. వాళ్ళు ఇస్తలే అంటే కూడా. ఇప్పుడే మేము కాక్ అడిగి తీసుకొచ్చాం. వాళ్ళైతే మంచిగా ఇచ్చి ఆడుకోమని నీకు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినాం. ఈయనకి ఇచ్చారు గైస్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడనే ఉంటారు, వీళ్ళు తెలుసు కాబట్టి ఇస్తారు. నేను వచ్చిందే ఇప్పుడు నీ ముఖం చేసి వాళ్ళు అసలు నేను అడగండి ఎవడో వెరీ కైండ్ క్వశ్చన్. చూద్దాం వాళ్ళు సౌకర్యం తెలుసుకోవాలంటే ప్రయత్నించండి. నేను ముందు గ్రౌండ్కి వెళ్తుంది అదే సెటిల్ ఆడడానికి. సెటిల్ ఆడడానికి ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నాం గైస్. గైస్ కొత్త రకం పురుగు, మీకు పేరు ఏమన్నా పేరు తెలిస్తే చెప్పండి. మాకైతే తెలీదు, మీకు తెలుసు నాకు కామెంట్ చేయండి. ఇక్కడ గైస్ మేము ఇప్పుడు హలో సెటిల్ ఆడుతున్నాం అన్నమాట. ఒకటి అక్కడ ఇలా ఉండాలి, ఇట్లా అట్లా నిలబడదు అది. ఓ పప్పు కుక్కలు వస్తున్నాయి మూడు. ఆగింది ఇగో ఇక్కడ అక్కడ ఫోన్ అది వద్దు వద్దు ఇట్లా అది కుక్కలమ్మా. ఇక్కడ కుక్కలు చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ స్టేట్ ఎత్తుకోగలవు. ఎత్తుకోవాలి. నువ్వు పోట్ ఇది ఇక్కడ పెట్టు. వద్దు ఎక్స్పెరిమెంట్స్, నో ఎక్స్పెరిమెంట్ గైస్. అది పెళ్ళింది చూస్తుంది. ఏం చేస్తుంది ఇంటి దగ్గరికి వెళ్ళా. ఇది పడిపోతుందేమో ఇట్లా పెడితే. నాది పడిపోతుంది. పెట్టు. ఇంత దగ్గరికి వెళ్ళా అంటే నువ్వు కొంచెం దూరం. ఓకే, ఈ షాట్ మీరు చూడపోవాలి. ఎట్లా కొట్టిందో, ఎట్లా కొట్టాలో మీకు అర్థమైంది. షాట్ ఇట్లా పట్టింది, ఉబ్బరిస్తుంది. ఇవ్వండి మొత్తం స్వెట్ అయిపోయినాం మేము. స్వెటింగ్ వచ్చింది మొత్తం. అది ఇది ఫైనల్ డేస్ వ్లాగ్ విల్ బి ఎండ్. ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. ఏమైనా మర్చిపోయినా మాడ ఖర్చు ఇక్కడ పెట్టిస్తున్నాం. ఖర్చు ఏడుంది, ఏడుంది జేబులో ఉంది. అయిపోతుంది గైస్. మొత్తం ఉబ్బరిస్తుంది గైస్ మాకైతే. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే వర్షం పడేటట్లుంది బయట. ఆగు, పిన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినా కదా, మా పిన్ని చూసారండి.
హాయ్ ఛానల్. ఇప్పుడు నేను మా పిన్ని వాళ్ళు అయితే నాగపూర్లో ఉంటారు. నేను కూడా వచ్చిన కొన్ని రోజులు వరద ఉందామని. ఇది ఈవినింగ్ అన్నమాట. నేను ఈవినింగ్ రీల్ చేయడానికి శారీ కట్టుకున్నాను అన్నమాట. నాకు శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడైతే నైట్ మొత్తం మేకప్ తీసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను.